హాయ్ అండి అందరికీ. అసలు చూస్తుంటేనే నోట్లో పెట్టుకుంటే నీళ్ళు వచ్చేస్తాయండి. చూస్తూ ఉంటే అంత టేస్ట్గా ఉంటుంది గోంగూర రోటి పచ్చడి. ఇది ఎలా తయారు చేయాలో వీడియో లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే చేయండి. స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని సరిపడినంత ఆయిల్, ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక 13 వరకు ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. ఎండుమిరపకాయలు మంచిగా చక్కగా ఫ్రై అవ్వాలి. బాగా ముదురుగా నల్లగా అయిపోతే మనకి టేస్ట్ అనేది మారిపోతుంది. అలా అవ్వకుండా చక్కగా ఫ్రై చేసుకుని తీసేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, ఒక అర స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ మెంతులు, ఒక పావు స్పూన్ ఆవాలు, ఒక స్పూనున్నర వరకు ధనియాలు వేసుకొని చక్కగా మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని వీటిని కూడా మనము ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. తర్వాత గోంగూర ఉడకబెట్టుకోవడానికి అంటే ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. నేను 2 కట్ల గోంగూర అయితే తీసుకున్నాను. ఇది 7 ఆకులు గోంగూర. ఎర్ర గోంగూర అయినా తీసుకోవచ్చు, ఇదైనా తీసుకోవచ్చు. 2 కూడా చాలా టేస్ట్గానే ఉంటాయి పచ్చడికి. ఇప్పుడు మూత పెట్టేసి చక్కగా మగ్గ పెట్టేసుకుంటే ఈలోపు మగ్గేలోపు నేను రోట్లో అయితే ఈ ధనియాలు, ఆవాలు, మెంతులు, చక్క ఎండుమిర్చి వేసేసుకొని సరిపడినంత రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకుంటే మనము చక్కగా దీన్ని రోట్లోనే దంచుకోవాలండి. రోట్లో దంచుకుంటే చాలా బాగుంటుంది. మీరు రోలు లేని వాళ్ళు, అవైలబుల్గా లేని వాళ్ళు చక్క మిక్సీలో అయితే వేసేసుకోవచ్చు. ఇలాగ వెల్లుల్లిపాయలు కూడా 3 వేసుకున్నాను. తాలింపులో వేస్తాను, అయినా సరే ఇప్పుడు కూడా వేసుకుంటే మనకి ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంత కష్టపడి మీకోసం వీడియోలు అయితే చేస్తున్నానండి. చూసారు కదా, వైర్లు అడ్డం వస్తుంది, అంతా వస్తుంది. కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు వీడియో లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే ఇస్తే మన వీడియో ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది నాకు కూడా తెలుస్తుంది. గోంగూర అనేది చక్క మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనకు ఇది కూడా మిరపకాయలు కూడా నలిగిపోయినాయి కదా. ఇప్పుడు గోంగూర దానిలో వేసేసుకుంటే దీన్ని ఒక్కసారి ఇలాగా చక్కగా మెదుపుకుంటే సరిపోతుందండి. ఊరికే నలిగిపోతుంది. కానీ మిక్సీలో వేస్తే మట్టికి మెత్తగా చూర్ణం లాగా అయిపోతుంది. మిక్సీలో వేసుకునే వాళ్ళు కోర్సుగా ఆపి గ్రైండ్ చేసుకోండి. అప్పుడు రోట్లో రుబ్బుకున్నట్టే వస్తుంది. నలిగిపోయింది. ఇప్పుడు చక్కగా పక్కకు తీసేసుకుందాము. దీన్ని లాస్ట్లో ఒక టచ్ అయితే ఇస్తాను. లాస్ట్ వరకు చూడండి వీడియో. ఇప్పుడు తీసేద్దాం అనమాట. గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత మనం రోట్లో పచ్చడి చేసామంటే ఊరికే వదలం కదండి. ఆ లాస్ట్లో ప్రతి ఒక్కళ్ళు చేసేది ఇదే. చక్క కొంచెమే అన్నం వేసాను, చిన్న రోలు కాబట్టి వేసేసి ఒక ముద్ద టేస్ట్ చూస్తే కలిపేసుకొని ఎలా ఉంటుందో చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ మీకే పడుతున్నానండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా అయితే ఉందో. నోట్లో పెట్టుకి చూస్తే మట్టికి సూపర్ టేస్ట్ అయితే ఉందండి. అసలు అదిరిపోయింది. పక్కాగా అన్ని ఎండుమిరపకాయలు, కారం, వెల్లుల్లిపాయ అంతా సరిపోయింది. కానీ మీకు కలరింగ్ కోసం నేను తాలింపు అయితే ఎప్పుడు వేసుకోను, మీకోసం అయితే వేస్తున్నా. కొంచెం ఆయిల్ చాలా తక్కువ వాడాలండి కాబట్టి కొద్దిగానే వేసాను. ఆవాలు, జీలకర్ర కొంచెం వేసేసుకొని వెల్లుల్లిపాయ ఇందాక వేసుకున్నాం కదా, దీనిలో కూడా వేస్తే బాగుంటుంది. మినపప్పు, శనగపప్పు కూడా వేసుకోవచ్చు. వేసేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ ఒకటి కట్ చేసి వేసుకుంటే ఇది తినేటప్పుడు ఆ ఉల్లిపాయ తగులుతూ చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు దీనిలో అయితే తాలింపు వేసేసుకున్నాము. ఇలాగ చేసుకొని చక్కగా ఒక 10 రోజుల వరకు నిలువ ఉంటుందండి. ఎందుకంటే మనము గోంగూర కూడా చక్కగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్నాము. ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. సూపర్గా ఉందండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేసి ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి. రీచ్ ఎలా వస్తుందో చూస్తాను. థ్యాంక్